గౌరవనీయులు ప్రధానాచార్యులు వరిష్ఠ అధ్యాపకులు శ్రీ ఆదినారాయణ సార్ గారు, నాతోటి ఉపాధ్యాయులు, ప్రియమైన విద్యార్థులారు, మనం అందరికీ తెలిసిందే ఆగస్టు 15న మనం స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. జనవరి 26న మరి గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. ఈ మధ్యలో నవంబర్ 26న ప్రత్యేకత ఏంటంటే, మన ప్రపంచంలో ఉన్నతమైనటువంటి రాజ్యాంగాన్ని నిర్మించి దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ఏర్పాటు చేసినటువంటి మన దేశం. డెమోక్రసీ ఇది బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్. అంటే ప్రజాస్వామ్యం అనేది ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలచే ఎన్నుకోబడినటువంటి మన స్వతంత్ర దినోత్సవంలో మన రాజ్యాంగంలో ప్రజల యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకప్పుడు రాజకీయ వ్యవస్థ ఉండేది, రాజరిక వ్యవస్థ. రాజుగారు ఏది చెప్పదలుచుకుంటే అదే చేసేది. లా అండ్ ఆర్డర్స్, న్యాయం, చట్టం రాజుగారి చేతిలో ఉండేది. కానీ ఇప్పుడు మనదే ప్రజాస్వామ్య దేశం. మనకు నచ్చినటువంటి వ్యక్తిని, మనం మెచ్చినటువంటి వ్యక్తిని ఎన్నుకునేటువంటి స్వతంత్రం మనకు మనం కల్పించుకున్నాం. దీనికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడి స్వతంత్రం కోసం 200 సంవత్సరాల పైగా బ్రిటిష్ వాళ్ళ పాలనలో మనం మగ్గినటువంటి మనకే ఇదొక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని డాక్టర్ అంబేద్కర్ యొక్క నాయకత్వంలో ముషాయిదా కమిటీని ఏర్పాటు చేసి మన రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం. ప్రియమైన విద్యార్థులారా, ఇది అందరికీ తెలిసిందే. మన హిస్టరీలో చదువుకుంటాం, పొలిటికల్ సైన్స్లో చదువుకుంటాం, అందరికీ తెలిసిందే. కానీ మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంత బద్ధంగా, ఎంత న్యాయంగా మన ఓటు హక్కుని వినియోగించగలుగుతున్నాం. మనది లౌకిక దేశం. లౌకిక దేశం అంటే అర్థం ఏంటంటే, మనకు నచ్చినటువంటి మతాన్ని స్వీకరించేటువంటి అధికారం మనకు ఉంది. లౌకిక దేశం అంటే మనకు నచ్చినటువంటి మతాన్ని స్వీకరించేటువంటి అధికారం మనకుంది. కానీ మరి ఈ రోజుల్లో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలిసిందే. మనది ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం. మన దేశం ఏంటిది? భిన్నత్వంలో ఏకత్వం. అనేక కులాలకు, అనేక మతాలకు, అనేక ప్రాంతాలకు, అంటే శీతోష్ణ పరిస్థితులు అన్నమాట, అనేకమైనటువంటి భాషలకు మన దేశంలో మొత్తం ప్రపంచంలోనే 3600 భాషలు మాట్లాడుతుంటే కేవలం మన దేశంలోనే 1600 భాషలు మాట్లాడగలుగుతాం. కానీ ఈ 22 భాషలు మాత్రమే రాజ్యాంగంగా మనకు లిఖితపూర్వకంగా పెట్టుకున్నాం. కానీ ఇలాంటి దేశంలో మనం పుట్టడం అనేది ఒక గర్వం. ఇలాంటి గర్వకారణమైనటువంటి మన దేశంలో మనమందరం ఎలా బ్రతకాలి? మనం ముఖ్యంగా మన ఓటు హక్కు, మీరందరూ చిన్నపిల్లలు కాబట్టి ఓటు విలువ తెలియట్లేదు. మనం బయట ప్రపంచానికి వెళ్ళి తెలిసే మన నాయకులు ఎలా ఉన్నారు, ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి. అందుకని ఇవన్నీ మీరు చిన్నప్పటి నుంచే తెలుసుకుని మన ఓటు హక్కు ఏంటి, దాని విలువ ఏంటి, ఏ నాయకుడు మనం ఎన్నుకోవాలి, ఏ నాయకుడి వల్ల మన రాజ్యం అనేది, మన దేశం అనేది అభివృద్ధి మార్గంలో ఉంటుందనేది ఇవన్నీ కూడా మొదటి నుంచే మీరు అవగాహనకు రావాలి. నేటి బాలలే రేపటి భారీ భారత పౌరులు. కాబట్టి ప్రియమైన విద్యార్థులారా, ప్రతి విషయం నాది కాదు, ఇది నాకు సంబంధం లేదు అనుకోకుండా ప్రతి విషయం కూడా నేర్చుకుని మీరందరూ కూడా ప్రయోజకులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. జై హింద్, జై భారత్.